ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరొక గొప్ప సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలో మరి ఇలాగూ దేవుని పరిశుద్ధ వాక్యము ద్వారా మిమ్మలను ఈ రీతిగా కలుసుకోవటానికి ప్రభువు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ దినము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మరి మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మరి ఈ యొక్క కాలము యొక్క ముగింపు గడియలో ఈ గడియ యొక్క వర్తమానాన్ని మరి గొప్ప దైవజనులు అనేకులు మన ప్రవక్త కాలమనే తెర ఆవలికి వెళ్ళిన తదుపరి నుండి మరి ఎంతో చక్కగా ఆ యొక్క వాక్యమును లేక ఈ వర్తమానమును చక్కగా వాక్యముతో సరిచూస్తూ ఎంతో తేటగా మరి ఈ యొక్క వధువును పోషించటానికి వారు వివరించి ఉన్నారు. ఈ సమయంలో అలాంటి గొప్ప దైవజనులు మరి మన ముందు ఆ చక్కని క్రమాన్ని పాటిస్తూ ఎంతో చక్కగా ఆ వాక్యములను మరి ఈ గడియ వర్తమానమును ఎంతో శ్రేష్టముగా బోధించారు. మరి వారితో సరిపోల్చుకొనుటకు నేను అర్హుడను కాను, కానీ ప్రభువు నాకు ఇచ్చిన పరిధిలో ప్రభు యొక్క అడుగుజాడలలో మరి ఈ గడియ వర్తమానములో ఆయన యొక్క నామమును బట్టి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మరి నేను ఎరిగిన ఆ సత్యమును అనగా అందులో నేను గ్రహించినంత మట్టుకు మీకు ఉన్నది ఉన్నట్టుగా మరి అందించాలని ఆశపడుతున్నాను. ఇది నా యొక్క వ్యక్తిగత ప్రసంగాలు కాదు. ఇవి ఈ గడియ వర్తమానికుడైన విలియం బ్రెన్హామ్ గారి ప్రసంగాలలో నుండే నేను మీకు అందించుచూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి అన్యదా భావించవద్దని మనవి చేస్తున్నాను. మరి విలియం బ్రెన్హామ్ గారు 1960వ సంవత్సరం డిసెంబర్ నెల 4వ తేదీ నుండి 11 వరకు వరుస క్రమమున మరి ప్రసంగాలను మరి బోధించారు. అనగా ఈ సంఘకాలములను గూర్చి బోధించుట జరిగినది. ఈ రీతిగా మరి 7 సంఘకాలములను మరి వరుసగా ఆయన బోధించినది మరి ఆ యొక్క గ్రంథస్థం చేయటం జరిగింది. అది 1965వ సంవత్సరము డిసెంబర్ 4న అది పంపిణీ చేయటానికి ముందుగా 5 సంవత్సరముల కాలములలో ఆ 5 సంవత్సరాలలో ఈ పుస్తకమును అనేక పర్యాయములు మరి దైవజనుడు ప్రవక్త మరి వ్యక్తిగతముగా సవరణలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆంగ్లంలో an exposition of the 7 church ages, 7 సంఘ కాలముల యొక్క వివరణ అనేటటువంటి ఆ గొప్ప వర్తమానములను దైవజనుడు మనకు తెలియజేసి మరి రంగం మీద నుంచి ఆయన కొనిపోబడ్డారు. కాబట్టి ఈ సమయంలో ఈ 7 సంఘకాలములను గూర్చిన వివరణ నేను ఇచ్చుటలేదు. గొప్ప దైవజనులు అనేకులు దానిని గూర్చి ఎంతో స్పష్టంగా తెలియజేశారు. కానీ ప్రస్తుతం మనమున్న చర్చ్ ఏజ్, ఈ లౌదికీయ సంఘకాలమును గూర్చి కొన్ని విషయాలు మరి ఇప్పుడున్న పరిస్థితులను సరిచూస్తూ మనం ఎక్కడున్నామో గమనించుకుంటూ వాక్యపు వెలుగులో మనము దాన్ని పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగాలనేదే నా ప్రధాన ఉద్దేశమై ఉన్నది. మొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము
10-11 వచనాలు నేను చదువుతాను. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలడెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. అదే మొదటి అధ్యాయంలో 19-20 వచనాలు కూడా చూద్దాం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇప్పుడు మరి ప్రవక్త మరి యొక్క ఆఖరి లేకపోతే 7వ సంఘకాలమైన లవొదికయను గూర్చి ఇచ్చిన వివరణే నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. అయితే ఈ 7 సంఘకాలాలను గూర్చి ముందుగా మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ యొక్క వచనాలు మనం చదివి ఉన్నాం. ఈ సమయంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 22 వచనాల వరకు చూద్దాం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుమో, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయినవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవునో, దిక్కుమాలిన వాడవునో, దరిద్రుడవునో, గ్రుడ్డివాడవునో, దిగంబరుడువునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడనో, ధనవృద్ధి చేసి ఉన్నానో, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమొల్ల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించిన వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుమో. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుమో. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయన. అల్పుడను అయోగ్యుడనైన నన్ను ఇదిగోనైనా నీవు బలపరుచుకొని యోగ్యులైన రాజులైన యాజక సమూహములోనికి నాయనా నీవు పిలిచి ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించుచూ ఉన్నందుకే నీ వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ప్రభువా, ఇదిగో నాయనా ఈ గడియ వర్తమానికుడు నాయనా మాకు తేటపరిచిన ఆ విశ్లేషణను నాయనా ఇప్పుడున్న పరిస్థితులను చూస్తూ నాయనా వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటూ మేము ముందుకు సాగుటకు నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఎందుకంటే దీనిని గూర్చిన ప్రభా పండితులు ఉన్నారు, గొప్పవారు అనబడిన వారు ఉన్నారు. వారికంటే నేను శ్రేష్ఠుడను కాను, కానీ నీవు నాకు ఇచ్చిన ఈ గడియలో ఈ సమయంలో దానిని గూర్చినైనా నేను కూడా ప్రభా ఈ స్వరం కోసం ఎంతమంది అయితే నైనా ఇదిగో ప్రభా ప్రత్యేకంగా దానికోసం వేచి ఉన్నారో
వారికి ఉపదేశించుటకు నాయన ఇదిగో తండ్రి నన్ను నిలబెట్టుకున్నందుకే నీకు స్తోత్రాలు. నాయన ఈ యొక్క ఉపదేశములలో నా స్వంత మాటలు ఏవియు నాయన అక్కడ పనిచేయకుండా ప్రభా ఆనాడు యెషయా పెదవులను కాల్చినట్టుగా నా పెదవులను కూడా కాల్చి సరిచేసి ప్రభా నీ పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచుకొని పలకబడిన ఆ మూల విత్తనము చక్కగా నాయన ఇదిగో ఎలాంటి చేర్పులు కూర్పులు లేకుండా చక్కగా వెళ్ళుటకు సహాయం చేయండి. ఎందుకంటే అది నీ జీవమై ఉన్నది. దట్ ఈజ్ యువర్ నైనా సీడ్ లార్డ్. అది నీ యొక్క పరిపూర్ణ విత్తనమై ఉన్నది నాయన. దానిని కలిపి చెరిపెడి నాయన అనేక శత్రువులు ఈ లోకంలో ఉన్నాయి. ఆ రీతిగా కాకుండా ఎంతో స్పష్టముగా చక్కగా వెళ్ళటానికి నాయన నీ ఆత్మ సహాయమును దయచేయండి. కొద్ది సమయము నాయన నీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకొని నీ నోటికి నాయన ఒక బూరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామమునకే అధిక మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చాలామంది ఈ యొక్క ప్రత్యక్షత లేనివారు 7 సంఘములు అని అంటే ఆ యొక్క కాలాలలో ఆ యొక్క సమయాలలో అప్పుడు ఉన్న స్థానిక సంఘాలను కూర్చొని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా ఆ సంఘాల యొక్క గుణగణాలే నేటి సంఘ కాలాలలో ప్రతి సంఘానికి ఒక కాలం ఉన్నది. మరి మనం చదువుకున్నట్లుగా ఆయన కుడి చేతిలో మరి ఆ 7 నక్షత్రాలు క్లియర్గా అక్కడే చెప్తూ ఉన్నది లేఖనమో. మరి 7 ఆ నక్షత్రాలు 7 మరి ఆ సంఘ కాలములలో ఉన్నటువంటి దూతలుగాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ యొక్క మరి ఆ 7 నక్షత్రాలను ఆయన కుడి చేతిలో పట్టుకున్నాడు. ఆ 7 నక్షత్రాలు ఆ 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభాలను గురించి మనం అక్కడ చూసాం. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, దానిని మనము తేటగా అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే వ్యాఖ్యానముల వలన కాదు కానీ పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి ప్రత్యక్షత వలన, అనగా పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత వలన దానిని మనము గ్రహించగలుగుతామండి. ఆమెన్. కాబట్టి పరిశుద్ధాత్మ దానిని గూర్చిన అవగాహన కనుక ఇవ్వనట్లయితే దానిని మనము స్పష్టంగా చూడలేం. మంచిది పిల్లరా, ఈ లౌదికీయ కాలాన్ని గురించే నేను ఎందుకు మాట్లాడాలని అనుకున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితులు మనము గడియ వర్తమానంలోనే ఉన్నాము. లోకమంతా ఒక విధంగా వెళ్ళిపోతూ ఉంది. వారి సంఘాలు అనగా ఈ సంఘ శాఖలు, క్యాథలిజం అలాగే ప్రొటెస్టెంటిజం, ఈ 2 ఇజాలు ఏకమైపోతే వధువు ప్రత్యేకించబడింది. కాబట్టి ఈ గడియలో ఈ వర్తమానంలో కూడా పలు గందరగోళ పరిస్థితులను మనం చూస్తే ఖచ్చితంగా అది ఈ కడవరి సంఘకాలంలో లేక ఈ 7వ సంఘకాలంలో మనం చూస్తే ఈ ఒక గలిబిలి వాతావరణాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ గలిబిలి వాతావరణము ఇప్పుడున్న మరి ఈ గడియ వర్తమానంలో కూడా కొన్ని తొందరపాట్లను మనకు కలిగించే విధంగా కలవరాలు పెట్టే స్థితిగతులను మనం చూస్తుంటే కొన్ని సంఘ శాఖ విధానాలు, దాని యొక్క గుణగణాలు ఆ వర్తమాన సంఘాలలో అందరు కాదు, కొన్నిటికంటే కూడా అధిక శాతము దాని గుణగణమే, ఆ వాసనే కనపడుట మనము లేఖన వెలుగులో గ్రహించుట ఎంతో మంచిది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి మరి యోహాను 17:17
కాబట్టి ప్రియులారా, సత్యము అనేది దేవుని వాక్యమే. కాబట్టి ఆ వాక్యమును మనం గ్రహించాలంటే వాక్యపు వెలుగులోనే. వాక్యానికి నువ్వు ఏ పరీక్ష చేయలేవు. అందులో చెడు ఏదైనా కలిసిందా అని తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రత్యక్షత గుండా వాక్యముతో అది కలిసి ఉందా, ఏదైనా తేడాగా ఉందా అనేది మనము గమనించగలుగుతాం. కాబట్టి ఈ లౌదికీయ సంఘకాలమును గురించి నేను ఒక్కసారిగానే లేకపోతే ఒకే ప్రసంగముగా ముగించాలని నేను అనుకోవట్లేదు. కానీ ప్రభు చిత్తమైతే కొన్ని భాగములుగా దానిని మనం తేటగా చూడాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. ప్రియులరా, ముందుగా నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా ఈ 7 సంఘకాలాలు వాటి యొక్క కాలములను ముందుగా మీకు తెలియచేసి అనంతరం ఈ లౌదికీయ సంఘమును గురించి మనం చూద్దాం. ప్రియులారా, దయచేసి గమనిస్తే ఈ 7 సంఘ కాలములలో మనము వరుస క్రమంలో చూస్తే మొదటి సంఘము ఎఫెసు సంఘముగా మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రవక్త మనకు స్పష్టీకరించిన వివరణను బట్టి మనం చూస్తే ఆ మొదటి సంఘకాలానికి అనగా ఎఫెసు సంఘకాలానికి దూతగా అపోస్తులుడైనటువంటి అన్యజనులకు అపోస్తులుడైనటువంటి పౌలు గారిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎఫెసు నుండి లౌదికియా వరకు ఈ 7 సంఘములు కూడా అన్య సంఘాలే. అంటే అన్యజనుల మధ్య మరి ఈ 2000 సంవత్సరాలలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను మనం చూడగలుగుతున్నామండి. దయచేసి గమనిస్తే ఈ ఎఫెసీ కాలము అంటే ఎఫెసు సంఘకాలము క్రీస్తు శకము 53 నుండి 170 వరకు, అంటే 117 సంవత్సరాలు దాని యొక్క వెలుగు అక్కడ నిలిచి ఉన్నది. ఆ కాలము యొక్క లిమిట్స్ 53 నుండి 170 వరకు ఆ యొక్క క్రమంలో ఆ సత్యము నివాసము చేసింది. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆ సంఘకాలము పిదప స్ముర్ణ సంఘము వచ్చింది. ఈ సంఘానికి మరి దూతగా ఇరేనియస్ అనగా మరి ఐరేనియస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆ సంఘానికి దూతగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఎవరైతే వాక్యముతో చక్కగా నిలిచి ఉంటారో వారినే దేవుడు తన దూతగా అక్కడ నిలబెడతా ఉన్నాడు. కాబట్టి ఆ కాలములో ఆ సత్యమును అనుసరించి వారు నడుచుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఆ కాలమును చూద్దాం. క్రీస్తు శకం 170 నుండి 312 వరకు, అనగా 142 సంవత్సరాలు మరి ఆ యొక్క ప్రభావం అక్కడ పనిచేసింది. ఇక దాని పిదప అనగా ఒక జీవము ఒక దానిలో నుండి మరొక దానిలోనికి మరి చేయుచున్న ప్రయాణ కాలము అక్కడ మనం చూస్తూ ఉన్నామని. అంటే ఎప్పుడైతే ఒక దానిలో సత్యము కొరవడటం ప్రారంభించిందో ఆ జీవము మరొక దానిలోనికి ప్రయాణం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఒక కాంతి పుంజములో నుండి మరొక కాంతి పుంజంలోనికి ఆ వెలుగు ఆయా కాలాలలోనికి వెళ్ళిపోతా ఉండుట మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, దయచేసి ఈ స్మరణ కాలము 142 సంవత్సరాలు, అనగా 170 నుండి 312 వరకు. ఆ తదుపరి వచ్చిన సంఘకాలము పెర్గమ. ఈ పెర్గమ సంఘకాలానికి మార్టిన్ దూతగా ఉంటున్నారు. మరి క్రీస్తు శకము 312 నుండి 606 వరకు, అంటే 294 సంవత్సరాలు ఆ యొక్క పెర్గమ సంఘము ఆ సత్యమును పట్టుకొని వేలాడింది.
అనంతరము మనం చూస్తే తుయితైరా. ఈ తుయితైరాకు కొలంబ మరి దూతగా ఉన్నారు. క్రీస్తు శకము 606 నుండి 1520 అనగా 914 సంవత్సరాల సుదీర్ఘ కాలం మరి ఈ తుయితైరా మరి సంఘము స్ట్రాంగ్గా మరి పనిచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సత్యాన్ని సుదీర్ఘకాలం పట్టుకొని వేలాడినట్లుగా లేకపోతే కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తదనంతరము సార్దిస్ సంఘకాలము. ఆ సంఘకాలానికి దూతగా మరి లూథర్ గారు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 1520 నుండి 1750 వరకు అనగా 230 సంవత్సరాలు అది కొనసాగిందండి. ఇక 6వది ఫిలడెల్ఫియా. ఈ ఫిలడెల్ఫియా సంఘకాలానికి దూత మరి వెస్లీ. 1750 నుండి 1906 వరకు 156 సంవత్సరాలు. ఇక ఆ తర్వాత మనం బోధించుకునేటటువంటి అంశమే 7వ సంఘకాలం. ఇది లౌదికీయ సంఘకాలం. అయితే మరి ప్రవక్త జీవితంలో కలిగినటువంటి మరి ఆ యొక్క సంఘటనలే కానీ ఆ యొక్క పరిణామాలే కానీ ఆయన ద్వారా జరిగిన పరిచర్యే కానీ ఈ లౌదికీయ సంఘకాలానికి దూతగా విలియం మరియన్ బ్రెన్హామ్ గారే అనగా ఆ ప్రవక్త పరిచర్య అలాగే మరి మెసెంజర్గా ఆ 7వ సంఘకాల దూతగా మరి తప్పకుండా మరి మనము గుర్తింప అవసరమై ఉన్నది. ఓకే ప్రియులారా, అయితే 1906 నుండి అది కొనసాగుతూ ఉన్నది. అయితే ఒక వివాదాస్పదమైనటువంటి ఒక మాట మరి ప్రవక్తను అనేకులు ఆరడి చేయటానికి మరి అది వారికి ఆస్పదమైంది. అదేమి లేదు, కానీ ప్రవక్త 1977 మరి ఈ కాలము ముగుస్తుంది, ఈ సంఘకాలం ముగుస్తుంది అని ఆయన కొన్ని దర్శనాలను బట్టి ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి వాటిని బట్టి చెప్పడం జరిగింది. అయితే ఇది ప్రవచనం అని ఆయన చెప్పలేదు, కానీ మరి ఆ యొక్క ఊహిస్తున్నాను కాబట్టి దాని గురించి నేను తర్వాత మీతో పంచుకుంటాను. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇది ప్రవచనం అని చెప్పట్లేదు, కానీ ఒక ముందుగా ఒక ఊహగా నేను దాన్ని మీకు తెలియచేస్తున్నాను అని అన్నాడు. అయితే ప్రియులారా, ఈ రీతిగా ప్రవక్త ఎన్నడూ కూడా తప్పు పలకడు, కానీ మరి బైబిల్ పరిశోధకులే కానీ ఇతరులు కానీ లోక సంబంధులు కానీ అనేక రీతిగా వారు దాన్ని తప్పుపట్టారు. కానీ అయితే ఈ గడియ వర్తమానంలో ఉన్నటువంటి శ్రేష్ఠులైన వారు దీర్ఘకాలము ఈ పరిచర్యలో ఉంటున్నటువంటి దైవ సేవకులు వారి యొక్క అనుభవంలో నుండి దాన్ని గ్రహించింది ఏంటంటే, యాక్చువల్గా 1977 అంటే అప్పటికి 71 సంవత్సరాలు అయిన పిదప అది అంతం అవ్వాలి, కానీ దేవుడు తన వధువుకు కృపనిచ్చాడు అని మరి చెప్పుట జరుగుచూ ఉన్నది. అంటే 77 నుండి నేను ఇప్పటి కాలాన్ని గురించి మాత్రం చెప్తున్నా, 2021 వరకు 44 సంవత్సరాలు అనగా 77కి 71 సంవత్సరము అలా కలిపితే ఇప్పటికి మళ్ళా ఈ 44 సంవత్సరాలు. 40 అంటే ఒక తరం అండి. కాబట్టి 77తో అది ముగిసినట్లయితే మరొక తరానికి దేవుడు కృపనిచ్చాడు, అది ఇంకా పొడిగించబడతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. అయితే టోటల్గా మనము లెక్క చూస్తే అంటే 1906 నుండి
2021 వరకు కూడా మనం లెక్క చూస్తే ఇప్పటికీ నేను చెప్తున్నా 115 సంవత్సరాలు అయిందండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ మనము కాలము యొక్క ముగింపులో కూడా కొంచెం ఆ కృప పొడిగింపబడిన స్థానంలో మనం నిలిచి ఉన్నామనే సంగతి మనము గ్రహింపబద్ధులమై ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ దినము ఇప్పటిదాకా మీకు ఆ పరిచయాన్ని గురించి నేను తెలియచేశాను. అయితే అసలు లౌదికయ యొక్క గుణగణాలను చూసుకుంటూ మరి ఈ గడియ, ఈ పరిస్థితి, ఇప్పుడున్న స్థితిగతులు దాంతో కంపేర్ చేసుకుంటూ మనం గమనిస్తే ప్రస్తుతం మనం ఎక్కడున్నామో, మన స్థితిగతి ఎలా ఉందో మనకి తేటగా తెలియచేయటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడని నేను నమ్ముచున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే అక్కడ ఉన్న పరిస్థితులే ఇప్పుడున్న పరిస్థితులకు చాలా దగ్గరగా ఉన్నాయని ప్రవక్త చెప్పాడు. ఆమేన్. దయచేసి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దయచేసి గమనించండి. లవోదికయ అను నామము, దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే తెలుగులో ప్రజల యొక్క హక్కులు. చూడండి, మనము గమనిస్తే ఈరోజు చాలా ఫ్రీడమ్ వచ్చేసింది. ప్రతి దానికి ఎంత స్వేచ్ఛ ఉందంటే అంత స్వేచ్ఛ ఉందండి. నిజంగా ఇది ప్రవక్త అంటున్నాడు, మరి సర్వసాధారణమైనది మరియు రాజవంశ స్త్రీల గౌరవార్థముగా అనేకమైన నగరాలకు అలాగున నామకరణము చేయబడినది. చూడండి ప్రియులారా, ఇక్కడ చూస్తే చిన్న ఆసియాలో ఆసియా మైనర్లో ఉన్న నగరములలో ఈ నగరము రాజకీయముగా చూడండి ఎంతో ప్రాధాన్యతను చేకూర్చుకొని ఆర్థికముగా అభివృద్ధి చెంది ఉన్నది. చూడండి ఇంకా గమనిస్తే ఔన్నత్యము గల పౌరుల ద్వారా అపరిమితమైన ఆస్తులు శాసనపూర్వకముగా ఈ నగరమునకు ఇయ్యబడుచూ ఉండెను. గమనించారా? ఇప్పుడు అంత మాత్రమే కాదండి, ఇప్పుడు నేటి సమాజానికి, ఈనాటి కాలానికి అది ఎంత దగ్గరగా ఉందో మనం తేటగా చూడవచ్చు. ఇంకా ఘనమైన వైద్యశాలలకు ఇది ఒక ఆస్థానం. ఈరోజు వైద్య రంగము ఎంత అభివృద్ధి చెందిందో చెప్పనవసరం లేదు. ఈరోజు ఎవరు కూడా దైవిక స్వస్థతను నమ్మట్లేదు. డాక్టర్లు ఏది చెప్తే దాని మీద ఫుల్గా బేస్ అయిపోతున్నారు. వెరీ గుడ్, నేను అది తప్పని నేను చెప్పట్లేదు, ప్రవక్త కూడా చెప్పలేదు. కానీ విషయం ఏంటంటే ఒక భరోసా ప్రజలకి ఇవ్వటానికి ఈ యొక్క కార్యాలన్నీ మనం చూస్తున్నామండి. చూడండి ప్రియులారా, ప్రపంచంలో ఈ 2000 సంవత్సరాలలో అనేక తెగుళ్ళు ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. ఏ తెగులు వచ్చినా చాలా టైం తీసుకునేదండి. కానీ ఇంచుమించుగా సంవత్సరమున్నరకే, 2 సంవత్సరాల లోపే మరి అతి వేగముగా ఇప్పుడు మన కాలంలో ప్రపంచాన్ని షేక్ చేసినది ఏదైనా విషయం ఉందంటే అది కరోనానే చెప్పాలి. ఈ వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని, దేశాల యొక్క ప్రతి గమనాన్ని మార్చేసింది. కరోనాకు ముందు తరము, కరోనాకు తర్వాత తరము అనేటటువంటి, అంటే కరోనాకు ముందు కరోనా తర్వాత అని 2 భాగాలుగా చేసేసిందండి ఇది. కాబట్టి ప్రియులారా, అయినప్పటికీ ఈ వైద్య పరిస్థితులను మనం చూస్తే అతి వేగముగా
ఆ వ్యాక్సిన్ని వారు డెవలప్ చేయగలిగారండి. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ముఖ్యంగా ఈ వైద్య పరిజ్ఞానము ఎంతగా అభివృద్ధి చెందిందో మనం ఆలోచన చేయొచ్చు. ఇంకా మనం గమనిస్తే దీని యందలి ప్రజలు కళలలోనో విజ్ఞాన శాస్త్రములోనో ఖ్యాతిగాంచిన వారు. ఈరోజు విజ్ఞాన శాస్త్రము యొక్క గొప్పతనాన్ని గురించి ప్రజలు ఎంత ఘనంగా చెప్తున్నారంటే, ఇక ఆ మరణమును జయించేటటువంటి సూత్రం కోసం వారు ఎదురు చూస్తున్నారు తప్ప, మ్యాక్సిమం వారు ఇంచుమించుగా దరిదాపులకు వెళ్ళారు. ఈ వైద్య పరిజ్ఞానము ఆ స్థాయికి చేరుకున్నదని గొప్ప గొప్ప పండితులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ప్రియులారా, మీరు మరి గమనించినట్లయితే 25 ఇతరత్ర నగరములకు ఇది ఒక కేంద్ర స్థానం, ఇది ఒక క్యాపిటల్గా ఉంది. ఈరోజు ఈ కేంద్ర స్థానము నిజంగా పోటీ పడుతున్నారండి. ఈ ఉన్నతమైన నగరాల యొక్క ఆవిర్భావంలో ఒకదానిని మించి ఒకటి, ఒక నగరాన్ని మించి ఒక నగరం, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ, ఆ అభివృద్ధి చెందిన దేశాలే అయితేనేమి, అభివృద్ధి చెందుచూ ఉన్న దేశాలైతేనేమి, అలాగే అభివృద్ధి పదంలో తొలి అడుగులు వేస్తున్న దేశాలైతేనేమి పోటీ పడుతున్నాయి. తమ యొక్క కేంద్ర స్థానము కలిగినటువంటి నగరాలు, ఆ క్యాపిటల్ సిటీస్ ఎంత గొప్పగా ఉండాలని వారు ఊహల్లో ఉన్నారు. ప్రియులారా, ప్రపంచంలో ఒకరిని మించి ఒకరు ఆ గొప్ప స్థానంలోనికి పేరు ప్రఖ్యాతులు గడించే ఆ బాబేలు గోపురమును వారు కట్టేటప్పుడు వారు ఏమనుకున్నారు? ఈసారి కనుక జలప్రళయం కనుక వస్తే, గమనించండి, జలప్రళయం కనుక వస్తే మనము దానిలోనికి టవర్స్లోనికి వెళ్ళిపోవచ్చు, కాబట్టి అది మనం కట్టుకొని మరి పైకి ఎక్కిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. వారి ఊహలలో పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు. నోవాహుతో నిబంధన చేశాడు ఆ వర్షధనస్సులో. ఏమని చెప్పాడు? ఈ జలప్రళయము మరలా రాదని. కానీ వారు ఏమనుకుంటున్నారు? మరలా వస్తుంది. అదే అక్కడే అవిశ్వాసము, సందేహము ఆరంభమైనది. దయచేసి గమనించినట్లయితే ఈరోజు కూడా మరలా ఏదైనా వస్తే, ఈసారి దేవుడు ఒకదాన్ని పంపిన తర్వాత మరలా పంపుతానని చెప్పడు. దేవుడు ఒకరికి కృపనిచ్చిన తర్వాత వాటి యొద్దకు మరలా దానినే పంపటానికి దేవుడు ఎన్నడూ ప్రయత్నం చేయడు. కాబట్టి ప్రియులారా, ఇక మానవుల యొక్క అవిశ్వాసమే కానీ, సందేహించు స్వభావమే కానీ దేవుని కార్యాలను ఓవర్టేక్ చేయాలని ప్రయత్నం చేయటమే ఈ గొప్ప మరి అభివృద్ధి చెందిన కాలంలో ప్రజల యొక్క స్థితి అయి ఉన్నది. కాబట్టి ఇది ప్రధాన నగరముగా ఈ లౌదికయ పిలువబడిందంటండి. అక్కడ ఆరాధించబడు అన్య దేవుని పేరు జియాస్. వాస్తవముగా ఒకప్పుడు వారి దేవుని గౌరవార్థమై ఈ పట్టణము జియాస్ యొక్క నగరముగా పిలువబడింది. అంటే డియాపోలిన్గా అది పిలువబడింది. 4వ శతాబ్దంలో ఒక ప్రాముఖ్యమైన సంఘ సభాలోచన, దయచేసి గమనించాలి, నిర్వహించబడింది. ప్రియులారా, ప్రవక్త పలుమార్లు అన్నాడు, ఈ యొక్క లౌదికీయ సంఘము, ఆ సంఘ కాలము భూకంపముల చేత నాశనం అయిపోద్దని, దాని యొక్క ముగింపు అలా ఉంటుందని. ఇక్కడ అంటున్నాడు, తరచుగా సంభవించు భూకంపములు దాని సంపూర్తి వినాశనమునకు హేతువాయను. సేమ్ థింగ్. కాబట్టి మనం దయచేసి గమనిస్తే పలుమార్లు అమెరికా దేశమును గూర్చి, ఈ లాస్ ఏంజల్స్ గూర్చి పలానా కొన్ని పరిస్థితులను చూచి ప్రవక్త క్లియర్గా చెప్పాడు.
ఇది భూకంపము వలన నాశనం అయిపోద్దని. చివరికి అమెరికా దేశము బూడిదైపోద్దని ప్రవక్త తనకొచ్చిన లేకపోతే దేవుడు తనకిచ్చిన దర్శనములను బట్టి క్లారిటీగా చెప్పాడు. అనేకమైనవి జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఆయన చూసిన 7 దర్శనాలలో అనేకమైనవి నెరవేరాయి, నెరవేర్పులో ఉన్నాయి. సమస్తమును ముగింపుకు దగ్గరగా ఉంది. మనం చూస్తే ఇప్పుడు మొట్టమొదటిసారిగా అమెరికా యొక్క చరిత్రలో, అమెరికా దేశము యొక్క చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యక్షురాలుగా మరి కమలా హ్యారిస్ ఉన్నారు. మీరు దయచేసి వినండి. ఆమె ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్, అలాగే ఆ తూర్పు దేశమైన ఇండియా యొక్క కలయికగా ఉంది. మీరు దయచేసి గమనించండి. ఈ మధ్య మరి అమెరికా ప్రెసిడెంట్కి ఉన్న అనారోగ్య కారణాన్ని బట్టి ఈరోజు ఈ కమలా హ్యారిసే తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉంది. దిస్ ఈజ్ ఫస్ట్ టైం అమెరికా దేశానికి మొట్టమొదటిగా స్త్రీ ప్రెసిడెంట్ ఈమె. అంటే ప్రవక్త చెప్పిన ప్రవచనము సంపూర్ణతలోనికి వచ్చేసిందండి. ఇంకా క్లియర్గా చూస్తే ఇప్పుడున్న ప్రెసిడెంట్ తర్వాత, ఆ బిడెన్ తర్వాత మరి నెక్స్ట్ రావలసిన పూర్తి అధికారం గల ప్రెసిడెంట్ ఏమే అవుతుంది. కాబట్టి ఎక్కడ తప్పిపోయింది ప్రవక్త యొక్క మాట? ఎక్కడ తప్పిపోలేదండి. ఈ గడియలో ఆయన ఏదైతే ఆయనకి దేవుడు ఏదైతే బయలుపరిచాడో అవన్నీ కూడా దేవుడు క్లియర్ చేస్తున్నాడు. అప్పటికప్పుడే కొన్ని కావు, కొన్ని ప్రాసెసింగ్లో ఉంటాయి. కొన్నిటికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి. యేసుక్రీస్తు జననమును గూర్చి ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తే అది 700 సంవత్సరాల తర్వాత నెరవేరుట మనం చూస్తూ ఉన్నాం, 700కు పైగా. కాబట్టి దయచేసి ఒక ప్రవక్త ఒక విషయాన్ని బయలుపరిచినప్పుడు దేవుని ఆత్మ మూలముగా అది అప్పటికప్పుడే కొన్ని జరగవచ్చు, కొన్ని కాలము యొక్క గమనములో దాని సమయము ఆవిర్భవించినప్పుడు జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇంకా మనం చూస్తే ఇక్కడ చాలా ఈ కాలానికి ఈ లౌదికీయ నగరము దగ్గర పోలికగా ఉన్నది. ప్రియులారా, ఈ కడవరి కాలము యొక్క గుణలక్షణాలు మనం ఇప్పుడు జీవించుచున్న యుగానికి చాలా దగ్గరగా ఉన్నవని మనము చూడగలుగుతామండి. ఎందుకంటే చూడండి, వారు ఒక్క దేవుని ఆరాధన చేసిరి, అతడు జియాస్, అతడు ప్రధానుడు, మరియు దేవుళ్లకు అతడు ఫాదర్ అంట, తండ్రి అయిన వాడై ఉన్నాడు. ఒక్క దేవుడు మనందరికీ తండ్రి అను 20వ శతాబ్దములోని దానిని ఇది ముందుగానే ప్రభావితం చేసిందండి. దయచేసి గమనించాలి. అట్టి మత సంబంధమైన ఉపోద్ఘాత రూపము మానవుల సోదర భావాన్ని తెలియజేస్తుంది. అన్యోన్య ఆరాధన స్వరూపము ఒకరి ఎడల ఒకరికి ప్రేమను, గ్రాహ్యమును, ఒకరి ఎడల ఒకరు భద్రతను కలుగజేయు నన్ను తాత్పర్యముతో చివరకు ప్రొటెస్టెంటులను, కథోలిక్లను, యూదులను, హైందవులను ఈ రీతిగా ఆ యొక్క మత సంబంధమైన వారిని అందరినీ ఒక్కటి చేసే క్రమములో ప్రపంచము ముందుకు పోతుంది. మనం ఆ సోషల్ మీడియాలో మీరు చూస్తే ఒక ఆత్మ పనిచేస్తుంది. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఒకటి, ముస్లింలకు వ్యతిరేకంగా ఒకటి, అలాగే హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మరికొందరు, ఒకరి మతాల మీద ఒకరు దాడులు చేసుకొనుచున్న విషయాలు మీరు చూసి అనుకుంటున్నారు ఇక ముక్క చెక్కలైపోద్దని. ఏం కాదండి. ముందంతా వేరై చిన్న చిన్న పీసులు అయ్యాక
మొత్తం మళ్ళీ ఒకటైపోతుందండి. అది చూడండి, పెరుగుటేమో విరుగుట కొరకే, విరుగుట కూడా మళ్ళీ పెరుగుట కొరకే. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినా మరల ఏకమయ్యేటటువంటి దశలోనికి వెళ్తాయి. ఇప్పుడు చూడండి, కథోలిక్ వారు, ప్రొటెస్టెంట్ వారు చివరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏకమవ్వాలని చూస్తున్నారు అని ప్రవక్త ఆ దినాలలో చెప్తే, అంటే ఇంచుమించుగా 1960లో ఆయన ప్రసంగించినప్పుడు డిసెంబర్ 4 నుండి 11 వరకు. అయితే ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే ఆనాడు మరి ఆయన ప్రసంగించిన ప్రసంగాలలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లయితే ఇప్పటికీ అనేక సంవత్సరాలైంది. అయితే ఈ కాలగమనంలో ఈరోజు కథలిక్ వారికి, ప్రొటెస్టెంట్ వారికి ఏం వ్యత్యాసమే లేదే. ఆ రోజు ప్రొటెస్టెంట్లుగా మార్టిన్ లూథర్ కాలంలో బయటకు వచ్చినటువంటి సమూహాలు ఎంతో నిష్టగా కొద్ది కాలం ఉన్నా ఆ తర్వాత కాలంలో ఏమైపోయినాయి అంటే అవన్నీ కూడా కలిసిపోతూ ఉన్నాయి. మరలా తల్లి వద్దకు పిల్లలు చేర్చబడతానే ఉన్నారండి. కాబట్టి ఆమె తల్లి అయితే దానికి పుట్టిన పిల్లలు అలాగనే ఆ గూటికే చేరతాయి. ఏ గూటి పక్షి ఖచ్చితంగా మరలా ఆ గూటికి చేరినట్టుగానే సంఘకాలముల యొక్క చరిత్రనంతా మనం చూసుకొని వస్తే అది తేటగా మనకు కనపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత మరి ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒక్కసారి ఈ యొక్క కాల గమనంలో ప్రజెంట్ మనం ఏ స్థితిలో ఉన్నామో తేటపరుస్తూ ఉందండి. కాబట్టి ఇక మనం చూస్తే ఈ ఐక్యతలో నిజంగా లాభప్రాప్తిని వారు పొందుకోవటానికి ఒకరికొకరు అంగీకారాలతో, సఖ్యతతో సాగిపోయే ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్క వ్యక్తి ఆత్మ సంబంధమైన ఆరాధనా భావమును గుర్తించుటకు ప్రపంచ నాయకులు ఇష్టపడలేదంట. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఈ డినామినేషన్ లేకపోతే సంఘ శాఖలు కట్టలు కట్టబడుచూ ఉన్నాయి, ఏకమైపోతూ ఉన్నాయి. ఎందుకంటే మొదట వాటిలోనే యూనిటీ రావాలి. అదేదో జరిగే కార్యాలన్నీ కూడా ఒకదాని వెనక జరిగిపోతా వచ్చుట గమనించుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎవరైనా సరే దేవునితో అవినాభావ సంబంధం కలిగి చక్కగా వెళుతుంటే దానిని అంగీకరించే గుణం వీరికి లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అన్ని మతములు సమభావనతో ఉండు నిరీక్షణ కలిగి ఉండాలని, అందరూ ఒకే కోరిక కలిగి ఉండాలని, అందరూ ఒకే ఉద్దేశం కలిగి ఉండాలని, ప్రధానంగా అందరూ వేరు వేరు భావనలను పక్కన పెట్టి ఒక్క ఐక్యరాజ్య సమితిలో ఒకే భావముతో కలిసి ముందుకు పోవాలని ప్రపంచ సంఘముల యొక్క సమైక్య ఈరోజు తొందరపడతా ఉంది. ఆ రోజు బాబేలు అందరినీ ఏకం చేసి గోపురం కట్టినట్టుగా ఈరోజు అన్నీ కూడా ఏకమైపోవాలని తీవ్ర కృషి చేస్తున్నాయండి. కాబట్టి ఈ లౌదికయ అను నామమును మనం గమనిస్తే, ఇందాక నేను చెప్పాను, ప్రవక్త మరొకసారి దాన్ని తేటపరుస్తున్నారు. ప్రజల యొక్క హక్కులు లేక ప్రజల యొక్క న్యాయము. ఇప్పుడు చూడండి, అన్ని దేశములు లేచి ఒకే స్వరం వినిపిస్తున్నాయి. అదేంటో తెలుసా? సమానత్వము. సాంఘికంగా కలిసి సహజీవనం చేద్దాం. చూడండి, ఆర్థికంగా మనకు హెచ్చు తగ్గులను చేసింది కరోనా. చూడండి, దేశాలు కొన్ని అప్ అండ్ డౌన్ అయిపోయాయి. ఆర్థికంగా దేశాల నాయకులు ఇప్పుడు తర్జన భర్జన అవుతూ ఉన్నారండి.
కారణం ఏంటంటే ఆర్థికంగా ఇక లీడ్ చేయగలిగిన శక్తిని ప్రభుత్వాలు కోల్పోయాయి. కాబట్టి ఆర్థిక సమానత్వం రావాలంటే సాంఘిక సహజీవనం జరగాల. సాంఘిక సమానత్వం రావాలంటే మతముల కలయిక రావాల. మతముల యొక్క కలయిక రావాలంటే దాన్ని ఏకత్వం మీదకి తీసుకొని వెళ్ళాల. ఏకత్వం మీదకి తీసుకొని రాగలిగింది ఏంటంటే ఆ యొక్క ఆర్థిక సమానత్వమే. ఏదైతే ఆర్థికముగా బలముగా ఉంటుందో అది మాత్రమే మిగతా దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోగలుగుతుంది. దయచేసి గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు 20వ శతాబ్దపు సంఘకాలములు దయచేసి గమనించాలి ప్రియులారా. సిద్ధాంతములోనే వారు వాటన్నిటినీ మనుషులందరినీ ఏకం చేయాలని, ఒక్క తాటి మీదకి రప్పించాలని వారి యొక్క సిద్ధాంతాలలోని అనేక మార్పులు తెస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలో పోప్ చెప్తూ ఉన్నారు ఏంటంటే క్రిస్టియానిటీ ముస్లింని కలపాలి. 2 కలిపితే చాలు, మిగతా అన్నీ కలుసుకుంటూ వస్తాయి. అయితే ఇక్కడ నియంతృత్వ దేశాలు ఉన్నాయి. అవి కమ్యూనిస్ట్ సిద్ధాంతం కలిగినటువంటి దేశాలు. కాబట్టి ఈ కమ్యూనిస్టులు దానికి ఒక మతము లేదు, దానికి ఒక ఎలాంటి నమ్మకత్వాలు లేవు, కానీ అది ఒక ఫోర్స్, ఒక అధికారం క్రింద వర్క్ చేస్తూ ఉంటుంది. బైబిల్లో మనం 10 తలలు చూస్తే ఆ నియంతృత్వ దేశాల యొక్క సూచనను అది తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దేశాలన్నీ, ఈ కమ్యూనిజం, ఈ యొక్క నియంతృత్వ దేశాలు, ఇవన్నీ కూడా ఒక ఫోర్స్లోనికి రావాలంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు మరి సమకూర్చబడాలండి. ఏదైనా సరే ఒక దేశం మీద ఫోర్స్ చేయగలిగితే ఇది ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఏదైతే సపోర్ట్ ఇవ్వగలదో దానితో మాత్రమే అవి ఏకము చేయబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా రాజకీయ పక్షముల కాలము వారు తమకు తామే క్రిస్టియన్ డెమోక్రాట్లు మరియు క్రిస్టియన్ సోషలిస్టులు మరియు క్రిస్టియన్ కామన్వెల్త్ ఫెడరేషన్ మొదలగు విధములుగా పిలుచుకుంటారు. సంస్కరణలకు వ్యతిరేకులు కాని వేదాంత పండితుల భావన ప్రకారంగా యేసు ఒక సోషలిస్ట్, సాంఘికవాది అనియు, ఆరంభ సంఘము ఆత్మ నాయకత్వం ద్వారా సాంఘిక స్నేహబంధమును పాటించననియు, అందువలన ఈ దినాన మనం ఇది తప్పక చేయవలననియు వారి యొక్క ఆలోచన. కాబట్టి ఆత్మ సంబంధమైన కార్యాన్ని వారు ఏ విధంగా తీసుకొస్తున్నారండి? శరీర సంబంధమైన దానిలోనికి మారుస్తున్నారు, భౌతిక విధానంలోకి మారుస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాచీన కాలపు వారు లవోదికయను రాజధాని పట్టణముగా పిలిచినప్పుడు ఇప్పుడు మనం చూస్తే ఒక ప్రపంచ పరిపాలనను అది ఎదురు చూచుచూ ఉన్నది. ఇప్పుడు అంతర్జాతీయ నాయకత్వం కోసం ప్రపంచం ఎదురు చూస్తుందండి. ఒక గొప్ప సంఘ సభకు ఆ నగరము స్థావరముగా ఉండుట మనము తలంచున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఈ దినమున జరుగుచున్న సమస్త క్రైస్తవ ప్రపంచానికి చెందిన కదలికకు ముంగుర్తుగా మనము దానిని చూస్తున్నాము. అందులోనే నామకార్థముగా పిలుచుకునే క్రైస్తవులు ఏకమై కూడుట చాలా త్వరగా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా సంఘము మరియు రాజ్యము అనగా చర్చ్ అండ్ దాన్ని ఏమనాలా
ఆ యొక్క రాజ్యం అంటే స్టేట్, ఆ ప్రభుత్వాలు ఏకమై మతము మరియు రాజకీయము, ఓహో, ఈ మతము రాజకీయము అంటే గురుగులు ఏ రీతిగా కట్టలు కట్టబడుచున్నాయో గమనించారా? అవి అలాగూ కట్టలు కట్టబడుతున్నాయి. ఇది ప్రవచనం ఖచ్చితంగా నెరవేరి తీరాలి. గోధుమలు కొట్టులోనికి చాలా త్వరగా సమకూర్చబడును. ఆమేన్. ప్రియులారా, ఎత్తబడు గడియ మనకు వచ్చేసిందండి. ప్రభు రాకడలో మనం ఉంటున్నాం. దయచేసి త్వరపడాల్సిన సమయం ఇదే. ఇవన్నీ జరుగుట మనం చూస్తున్నప్పుడు మన విమోచన ఎంత దగ్గరగా మనము విమోచించబడుటకు సిద్ధముగా ఉన్నామో, ఆ ర్యాప్చర్కి ఎంత దగ్గరగా ఉన్నామో మనం ఆలోచన చేయాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా. కాబట్టి ప్రవక్త చెప్పినట్టుగా మనం గమనిస్తే అది ఒక భూకంపముల నగరము అన్నట్టు. ప్రియులరా, ఆ చరిత్రను ప్రవక్త తేటగా సంఘములో బోధిస్తే ఈరోజు ఆ స్వరము మనకి ఎంతో దగ్గరగా ఉంది. అది ఎంత దేనికేనంటే మనల్ని మేల్కొల్పటానికే. కాబట్టి ప్రియులారా, అలాంటి భూకంపములే ప్రవక్త చెప్తున్నారు చివరికి దానిని నాశనం చేసినట్లుగా. ఇంకా చూస్తే పాత వేశ్యతో ప్రేమ కలాపాలు చేయుటకు వెళ్ళిపోయిన సమస్త ప్రపంచమును దేవుడు కంపనము చేయుట ద్వారా ఈ కాలము క్లోజ్ అయిపోతుంది. అయితే ఈలోగా వధువు ఉండదు, వధువు ఎత్తబడుతుందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రపంచ పద్ధతులు ముక్కలు ముక్కలుగా చేయబడుట మాత్రమే కాదు, కానీ నిజముగా భూమియే కదిలిపోబోతుంది. ఆ తర్వాత ఆమేన్, యేసు క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలనకై రీఫ్రెష్ అవుతుందండి, కొత్తదిగా చేయబడుతుంది. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నగరము, ఇక్కడ ఆ నగరము ఎలాంటిదని అంటే, ఈ లౌదికీయ నగరం ఎలాంటిదని అంటే ఐశ్వర్యవంతమైనదట, ధనము చేత సంపన్నవంతమైపోయిందట. నాగరికత అంటే ఆ కల్చర్, ఈ నాగరికత అభివృద్ధి చెందుట అంటే దిగజారిపోతూ ఉంది పరిస్థితి. ఈరోజు వస్త్రహీనులు అయిపోయింది ప్రపంచం. ఎంత విజ్ఞానం పెరిగిపోయిందో మానసిక స్థితి, నైతిక స్థితి అంత దిగజారిపోయిందండి. ఓకే, ఇప్పుడు చూడండి, అన్ని ప్రాంతాలు ఇప్పుడు నాగరిక ప్రాంతాలు అయిపోయాయి. ఎవరు అనాగరికులుగా ఉన్నారండి ఈరోజు? విజ్ఞాన శాస్త్రం అందని ప్రాంతాలు ఏమున్నాయి? అది దాని యొక్క ముగింపుకు వెళ్ళిపోతుంది. సంఘాలు కూడా అక్కడ నేను ఆలోచిస్తున్నానండి. ఈరోజు కాంపిటీషన్తో, ఈ మధ్యకాలంలోనే కరోనాకి ముందు కొన్ని సంవత్సరాల ముందు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చీలని పోటాపోటీలుగా ఈ సంఘ శాఖల వారు తమ ఘనతలను చాటుకున్నారండి. వారిని చూచి వర్తమాన సంఘాలలో కొందరు వాటిని చూసి మోహించి అలాంటివే కావాలని ఆశించి, బైబిల్ చెప్తుంది నీ పొరుగువానిది ఏదియో ఆశించొద్దు. అది మనకు అనవసరం, అది మనది కాదు. కానీ ప్రియులరా, మనము దేనికి చెందిన వారమో దాని ఎడల మనము ఆశ కలిగి ఉండాలి. ఈరోజు ప్రజలు కోరుకునేది ఏంటంటే, దేవుని కంటే, పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పాడు 3వ అధ్యాయంలో, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే మనుషులున్న కాలం ఇది. కానీ వధువు అంటే ఏంటి? ఆయనలో ఒక భాగమై ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆయన దేనిని ఆశించలేదండి. ఒక యాత్రగా అది సాగినప్పుడు, ప్రవక్త దానిని ఎంతో రూఢిగా బోధించినప్పుడు మనం దేన్ని ప్రేమిస్తున్నామో క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సంఘాలు ధనవంతమైపోయినాయి అంట. ఈరోజు వారిని చూసి, మరి అందరని నేను చెప్పను కానీ
నేను ఇప్పటి వరకు చూచుచున్నవన్నీ కూడా దానిని అంటే ఆ సంఘ శాఖల యొక్క సంఘాలలో ఉన్న ఆ విలాసవంతమైన దానిని జిరాక్స్ తీసి మన వాళ్ళు అలాగే కట్టుకుంటున్నారండి. సేమ్ జిరాక్స్. ఎంత బాధాకరం అండి. మళ్ళీ ఈ జిరాక్స్ తీసిన వాళ్ళు ఒరిజినల్ వాక్యముతో ఎదుగుచున్నటువంటి చిన్న మందని చూసి హేళన చేయుట సిగ్గుకరమో. ఆరాధన వారు ఎలాగైతే ఆ డిజిటల్ లైట్స్ యొక్క కాంతిలో విలాసవంతమైన ఆర్భాటముతో కూడిన సంగీత వాయిద్యాలతో ఎంతో అలంకారంగా ఎంతో ఆకర్షణగా చాలామంది కొందరు సేవకులు దీన సేవకులతో మాట్లాడుతుంటే వారి యొక్క మనసులోని మాట వ్యక్తపరుస్తున్నారు కొందరు. ఒకరంటారు, ఆ దినాలలో దేవుని యొక్క శక్తిని బట్టి, వాక్యాన్ని బట్టి, ఆ ఉజ్జీవాన్ని బట్టి ఎలాగోలాగా మనం వెళ్ళిపోయాం బ్రదర్, మన కాలం ఎలాగోలాగా వెళ్ళిపోయింది, నాకంతా కూడా పిల్లలను కూర్చే దిగులైపోయింది, మనం అంటే కష్టమో నష్టమో భరించామో, కానీ ఈ పిల్లలు ఆ కష్ట నష్టాలు భరించలేరేమో అనుకుంటున్నాను బ్రదర్. అందుచేత వారైనా మంచిగా ఉండాలని, వారైనా మంచి ఇల్లులు కట్టుకోవాలని, వారైనా ఎంతో నాగరికులుగా ఉండాలని నా ఆశ బ్రదర్. అందుకని అలాంటి వారితో వియ్యం పొందాలని చూస్తున్నాం బ్రదర్. వాట్ ఈస్ దిస్? దీనత్వం వైపు మీకు చూపు లేదా? దేవుడు అక్కడ లేడా? ఆయన స్వరాన్ని మీరు మర్చిపోయారా? చిన్న మంద భయపడకని చెప్పిన దేవుని స్వరాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేసే అంతగా మీ కన్నులు ఆ పైకి ఎందుకు ఎక్కినవి? క్రిందికి చూడండి ఒకసారి. దేవుడు ఎక్కడ నిలబడి ఉన్నాడో చూడండి. ఆయన వాక్యముతో ఎవరు వ్రేలాడుచున్నారో చూడండి. కేవలం సంపన్న స్థితి కాదు గొప్పతనాన్ని చూపించేది. తలుకు వెలుకులు కావు గొప్ప సేవకులని ప్రదర్శన చేసి. వస్త్రాలు ధరించొద్దని నేను చెప్పట్లేదు, మంచి వస్త్రాలు ఉండొద్దు సేవకులకని నేను చెప్పట్లేదు. కానీ డంబము బహుఘోరమైన దుర్నీతి అయి ఉన్నది. డంబముల కొరకు, గొప్పతనాల కొరకు పక్కనున్న దీన సేవకులను హేళన చేసే దిశగా అది వెళ్తే అది దైవద్రోహం అవుతుంది. జాగ్రత్త. గర్విష్ఠుడైన లూసిఫర్ యొక్క లక్షణాలలో అది ఒకటి. వాడు ఎక్కడ నుండి త్రోయబడ్డాడో గర్విష్ఠులందరూ కూడా అక్కడ నుండి కింద పడతారు. జాగ్రత్త. ఎందుకని అంటే నువ్వు దేన్ని పోలికగా తీసుకుంటున్నావో, దేన్ని ఐడల్గా తీసుకుంటున్నావో, దేన్ని విగ్రహముగా తీసుకుంటున్నావో, దేన్ని ఆదర్శంగా తీసుకుంటున్నావో ఒకసారి చెక్ చేసుకునుట ఎంతో ఉత్తమమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ ఆరాధన ఎంతో అందంగా ఉంటుందంట. ఆచార అలవాటు ప్రకారంగా ఒక ఉత్సవములా చేయటం చల్లారిపోయింది. పవర్ దిగజారిన స్థితి చూడండి. పైకి జీవం లేక అది డంబములను ప్రదర్శించుకుంటూ ఉన్నది. ఆత్మచేత ఇయ్యబడిన వాక్య స్థానమును నాగరికతలోనికి, మంచి విద్యలోనికి, విజ్ఞాన శాస్త్ర రంగములోనికి, గొప్పతనాలలోనికి వెళ్ళిపోవటమే జారిపోవటానికి ముఖ్య గుర్తు. నిజ విశ్వాసులు లేరు. దేవుడు ఈరోజు మనతో కార్యం చేస్తున్నాడని అంటే నమ్మని వారు బోల్డంతమంది వర్తమానంలో ఉన్నారు. ఈరోజు ప్రవక్త పలుమార్లు చెప్పిన హెబ్రీ 13:8 ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని బల్ల గుద్ది దైవావేశముతో బోధించిన సేవకుని మాటని తీసి పక్కన పెట్టి ఆయన్ని ఫోటో మాత్రమే అక్కడ పెట్టి ఫోటోలో మాత్రమే ప్రవక్తగా గుర్తించి
వాస్తవ జీవితంలో ఆయన యొక్క జీవితాన్ని దగ్గర పెట్టుకొని మనం ఎలా ఉన్నామో, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ద్వారా ప్రభు ఎలా ఉన్నాడు, ఏ రీతిగా ప్రభువుకి తగినట్లుగా అతడు జీవించాడు చూసే నాదులే ఈరోజు లేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో విడిచిపెట్టిందన్న సంగతే, సంసోనికి దేవుని ఆత్మ విడిచిపెట్టిందన్న సంగతే గ్రహించకుండా ఎప్పటి వల్ల విరజిమ్ముకోవాలని చూశాడంట. ఆనాడు పెంతెకోస్తులకు పట్టినటువంటి అదే గతి ప్రవక్త చెప్పినట్టుగా ఈరోజు మనం ఎక్కడున్నామని చెప్పుకొనిచున్నామో అక్కడ కూడా ప్రభావము ఈకాబోదు అయ్యేటటువంటి పరిస్థితులు తేటగా కనపడుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు తన వధువును ఎన్నడూ కూడా విడవడు. మీ దృష్టిలో అది అల్ప సంఘం కావచ్చు, తక్కువ సంఖ్య గల సంఘం కావచ్చు, వారు విద్యాబుద్ధులు కూడా లేనివారు కావచ్చు, కొంచెం నాగరికతలు వెనకబడి కూడా ఉండొచ్చు, మీకున్న టాలెంట్స్, మీకున్న ఫ్లూయెంట్ ఇంగ్లీషు వారికి లేకపోవచ్చు, వారికి కలిగిన భాషలోనే, కలిగిన స్థితిలోనే, కలిగిన విధానంలోనే నమ్మకంగా ప్రభువు కోసం వారు జీవిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు వారికి సపోర్ట్ చేయాల్సిన పని లేదని, వారికి ఆల్రెడీ ఫుల్ఫిల్గా సపోర్ట్ ఉంది. అది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. కొందరు దైవ సేవకులు చెప్తున్నారు, అయ్యా ఎవరైనా మా మందిరాలకు సపోర్ట్ చేస్తారా, ఎవరైనా ఈ పరిచర్యకు సపోర్ట్ చేస్తారా? మీకు నా 2 చేతులు నమస్కరించి హృదయపూర్వకమైన విజ్ఞాపన చేస్తున్నాను ప్రియులారా. ఏంటంటే మనుషుల వైపు చూడకండి. ఈరోజు మీరు చూస్తున్న ఆ డిజిటల్ ప్రపంచం వైపు చూడకండి. ఈరోజు వర్తమాన సంఘాలు కూడా యూట్యూబ్లో ఆ యొక్క ఆ ప్రారంభం ఎలా ఉందండి, సినిమాటిక్. ఈ సినిమాటిక్ విధానంలో వారి యొక్క ఎక్కడ డినామినేషన్ ఛాయ్ లేదు, క్యాలెండర్లో సేమ్ అనుకరణ, ఇవన్నీ కూడా అనుకరణ. దానికి దీనికి దగ్గర చూసుకోండి, ఎంత తేడా పెద్ద ఏం లేదు, కొంచెం తేడా. మేము వర్తమాన సంఘం అని చెప్పటం తప్ప ఏమీ తేడా లేదు. 2 కూడా ఈక్వల్ టు ఈక్వల్గా ఉన్నాయి. ప్రియులారా, నేను ప్రవక్త చెప్తూ ఉన్నాడు, అలాగే బైబిల్ చెప్తుంది, అలాగే అపోస్తులు చెప్పారు, నిలుచున్నానని తలంచువాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోమని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం అనే అర్థంలో మనం చూసుకున్నప్పుడు, ఈ గడియ వర్తమానంతో మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనం ఎక్కడున్నామో తేటగా తెలిసిపోతుందండి. కాబట్టి వారి ఆరాధన ఎంత అందంగా ఉందో దాని ఎడల మన వారు ఆకర్షితులయ్యారు. ఆచారాలు, అలవాట్లు మళ్ళా దీనిలోనికి నెమ్మదిగా వస్తూ ఉన్నాయి. ఆనాటి ఉజ్జీవము సన్నగిల్లిపోతూ ఉంది. ఆత్మ సంబంధి కాస్త భౌతిక వాదానికి బలైపోతున్నారని ప్రవక్త చెప్పినది ఇప్పుడు జరుగుతుంది. పౌలు గారు ఒక మాట అన్నాడు, ప్రియులారా, తిమోతిని హెచ్చరిస్తూ అన్నాడు, ఏదైతే సత్యమో ఆ గడియను దాటుకుని వెళ్ళిపోతుందో అబద్ధము వచ్చి అక్కడ కూర్చోవాలని చూస్తుందండి. ఈ కావలి వారు ఒక్కొక్కరు రంగం మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మోసగాళ్ళు ఒక్కొక్కరు దానిలోకి అడుగు పెడతారు. ఎక్కడ ప్రభావం ఉందో సాతానుగాడు అక్కడికే వెళ్తానికి ట్రై చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఏదైనా సరే సంఘ శాఖ యొక్క విధానము ఒక దానిలోనికి వచ్చిందా, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అక్కడ ఉండడు, అక్కడ వ్యవహారం చేయడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ప్రతి ఒక్క గుణలక్షణముతో ప్రాచీన లౌదికయ 20వ శతాబ్దపు లౌదికయ కాలంలో తిరిగి జన్మించుట కనుగొనబడుచున్నది. అక్కడ పోయి ఇక్కడికి వచ్చిందండి. దయచేసి గమనించాల.
దేవుని యొక్క కనికరములో ఎవరైతే వినుటకు చెవి కలిగి ఉన్నారో అలాంటి వారు దాని పాపములలో మరి దాని పర్యవసానమైన తీర్పులో పాలిభాగస్తులు కాకుండానట్లు దానిలో నుండి బయటకు వచ్చెదరుగాక అని ప్రవక్త చెప్తూ ఉన్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఏది ఏమైనప్పటికీ ఈ లౌదికీయ కాలము నేటి కాలానికి చాలా దగ్గరగా ఉంది. అయితే వర్తమానములో ఉన్న నా ప్రియ సహోదరులైన సేవకులారా, ప్రభువు పేరట మనవి అదేంటంటే, మీరు ఆ డంబముల వెనకాల వెళ్ళకుండా ఉండడం మంచిది. ఒకవేళ సగం దూరం వెళ్ళిపోయామండి, పూర్తిగా మాకు అది సగం అంటే కరెక్ట్గా చెప్పాలంటే వివాహం కూడా అయిపోయింది, ఇక అంతా అయిపోయింది, శరీర కలయిక మాత్రమే ఉంది అనుకని మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి. కానీ ఆ దీనమైన సేవకులు వాక్యాన్ని పట్టుకొని చక్కగా నిలబడిన వారిని మాత్రం దయచేసి గలిబిలిలోనికి లాగకుండా ఉంటే ఎంతో మంచిదని నేను మనవి చేస్తున్నాను. దేవదేవునికి ప్రతిదినము నేను చేసే ప్రార్థన అదే. అన్నిటికంటే విచారకరమైనది ఏంటో తెలుసా? మోసపోవుట. కానీ వధువు ఎన్నడూ మోసపోదు అని మన ప్రవక్త చెప్పాడు. వధువు మోసపోదు కరెక్టే, కానీ వధువు వాక్యములో భాగమై ఉన్నది కాబట్టి వధువు అని చెప్పినంత మాత్రాన వధువు కాదు. వారు అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకున్నారు, యూదుల కాకయే యూదులమని చెప్పుకున్నట్టుగా, సాతాను కూడా తాను వెలుగుదూత వేషం వేసుకున్నట్టుగా. ఏమండి, దానిలో నుండి మనం చాలా దూరం వచ్చినప్పుడు కంపల్సరీ మనం ప్రత్యేకంగానే ఉండాలి. వాక్య అలంకరణ మనం కలిగి ఉండాలి. ఈరోజు వాక్యాలు సంఘాల్లో లేవని నేను చెప్పట్లా, వర్తమాన సంఘాలలో వాక్యం లేదని కూడా నేను చెప్పట్లా. వాక్యం ఉంది, కానీ కలగలుపైపోయింది, కలిపి చెరిపే స్థితిగతిలోకి వచ్చేసింది. నేను ఒక మాట చెప్పిన, వాక్యము ఒక విధంగా వెళ్ళిపోతుంది, వీరు వాక్యంతో పాటు వెళ్ళాలి, కానీ వీరు ఒక దిక్కుకు వెళ్తున్నారు, వాక్యం మరొక దిక్కు. ఏది చెప్తున్నారో దాన్ని కలిగలేరు, ఏది బోధిస్తున్నారో దాన్ని అనుసరించట్లేదు, ఏది ఉండాలని చెప్తున్నారో దాని ప్రకారం ఉండట్లేదు. వాక్యాన్ని బోధించువారు ఎక్కువయ్యారు, కానీ అనుసరించువారు తక్కువయ్యారు. కాబట్టి అనుకరణకర్తలతో ఈ ప్రపంచం నిండిపోద్దని ప్రవక్త అన్నాడు. ఆనాడు అపోస్తులు చెప్పినట్టుగా మేము వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయని వారు చెప్పినట్టుగా, ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్తమానములో కలగలుపు చేయువారు చాలామంది ఉన్నారు. కాబట్టి సత్యము ఎల్లప్పుడూ కూడా మనల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. సత్యము మనలను లోకముతో నులివెచ్చని స్థితిలో ఎన్నడూ ఉంచదు. ఈ సత్యము మనల్ని ఎల్లప్పుడూ కూడా మండుచూ ఉన్నట్టుగా చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా మీకేం తెలుసు, మీరు కొద్ది కాలం క్రిందటే వర్తమానంలోకి వచ్చారు కదా అనేవారు చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను, 77కే అయిపోతే ఈ కృపలో మేము వచ్చేవాళ్ళం కాదండి. ఆ కృపను దేవుడు ఇచ్చినప్పుడు కృప యొద్దకు దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. ఎక్కడో విసిరివేయబడిన మమ్మలను, ఎక్కడో దూరంగా పారివేయబడిన మమ్మలను ప్రభు జ్ఞాపకం చేసుకొని తన వరుసలోనికి తీసుకొచ్చుకున్నాడు. తన శరీరంలో ఆ భాగస్థులనుగా చేశాడు. ఓకే, ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఎవరు తనవారో ఎవరు తనవారు కారో ఆయనే తేల్చేస్తాడు. ఈరోజు తమను తాము మెచ్చువారు యోగ్యులు కారు, దేవుని చేత నిర్ధారణ చేయబడిన వారే యోగ్యులు. కాబట్టి ఎవరు యోగ్యులో ఎవరు యోగ్యులు కాదో ఇక్కడ మనం ఎవరూ కూడా తేల్చుకోలేమండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, సత్యవంతుడు ఎల్లప్పుడూ వాక్యమును పట్టుకొనే ఉంటాడు.
సత్యవంతుడు ఎల్లప్పుడూ వాక్యముతోనే జీవిస్తూ ఉంటాడు. సత్యవంతుడు ఎల్లప్పుడూ లోకంతో పోరాడుతూనే ఉంటాడు. సత్యవంతుడు ఎల్లప్పుడూ లోకంతో రాజీ పడడు. సత్యవంతుడు ఎల్లప్పుడూ లోక ఆశల వైపు తిరగడు. కాబట్టి సత్యవంతుడు ఎల్లప్పుడూ కూడా, హల్లెలూయా, ఎల్లప్పుడూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, సత్యవంతుడు దేవుని యొక్క పిలుపు ఏర్పాటు మీదే ఉంటాడు. కాబట్టి వధువు ఆయన వాక్యములో, ఆయన శరీరములో ఒక భాగమై ఉన్నది. కాబట్టి దేవుడు తన భాగాన్ని పాడు చేసుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఉలిక్కిపడి లేవండి. ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేయండి. వాక్యముగా అందించటానికి ప్రవక్త ఎంతగా కృషి చేశాడో. కానీ మన దృష్టి ఎక్కడుందండి? ఆయన పశ్చిమానికి, తూర్పులో నుండి పశ్చిమానికి వాక్యం వెళ్ళింది. కాబట్టి ఈ పశ్చిమ దేశాలన్నీ ఈ యొక్క యాఫెత్ సంతానానికి సువార్త వెళ్ళింది. వారు సంపూర్ణంగా మరల అందరికీ ఆ యొక్క వాక్యాన్ని చాటి ఇచ్చారు. యూదుల నుండి అన్యులకు వెళ్ళింది. అయితే ఈరోజు మనము అక్కడ చూడటానికి అక్కడ ఏం లేదండి. నన్ను అడిగితే ఆ జెఫర్సన్ విల్ వైపో, మరొక దాని వైపో అవసరంలే. ఆ ఆహారం నీ దగ్గరికి వచ్చింది. ఆనాడు ఆ యొక్క సమరయ స్త్రీ విషయంలో మనం చూస్తే ఆ పర్వతం మీదనైనను యెరూషలేము మీదలోనైనను ఆరాధించవలసిన పని లేదు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేటటువంటి సత్యాన్ని ప్రభు తెలియజేశాడు. ఈరోజు ఎక్కడికెక్కడికో వెళ్ళి వారు ఏది చెప్తున్నారు, వీరేది చెప్తున్నారని మనము అలాగూ చూడవలసిన పని లేదు. ప్రభు కృప, ఆయన దయ వల్ల ఆయన వర్తమానాన్ని దేవుడు మనందరికీ అందుబాటులోకి తెచ్చాడు. పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనోనేత్రాలు తెరవబడిన వారమై ఈ గడియ వర్తమానమును స్పష్టంగా మనం పట్టుకుంటే ఈరోజు మన స్థానం ఏంటో మనం సంపూర్ణంగా తెలుసుకుంటాం. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో సరిచేసుకోవటానికి గొప్ప అవకాశం కలుగుద్ది. ప్రభు చిత్తమైతే ఆ యొక్క లౌదికీయ సంఘ కాలము యొక్క కొనసాగింపుగా మిగతా విషయాలు మరి ప్రతి వారము మీకు అందజేయటానికి మరి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేయండి మా కోసం, మా చిన్న పరిచర్య కోసం. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు నాయన. ప్రభా, ఎందుచేతనో ఈ దినము నాయన నా దృష్టి ఈ లౌదికీయ సంఘ కాలమును బోధించాలనేటటువంటి ఆలోచన మీరు ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. కాబట్టి ప్రభువా, మేము ఇతరులకు బోధించువారమే కాదు, కానీ మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు సాగటానికి సహాయం చేయండి. ఏది ఏమైనా ఇదిగో ప్రభువా, మేము నీ కృపలో ఉన్నాం. ప్రభా, నీ కృపయే మమ్మల్ని నిలబెడుతూ ఉంది నాయన. ఈ లేఖనాలు మా కోసం మీరు బయలుపరిచారు. నీ ప్రవక్తను పంపకపోతే ప్రభా, మేము ఏమైపోయి ఉండేవాళ్ళమో మాకు తెలియదు నాయన. ఈరోజు ఈ సత్యాన్ని మేము గ్రహించాం తండ్రి. వాక్యములో అనేక లోతైన విషయాలు నాయన నీ ప్రవక్త ద్వారా మీరు మాకు బయలుపరిచారు ప్రభా, నీకు వందనాలు. అయినా చాలామంది ఆ బయలుపాటును త్రోసేసి నాయన నడమంత్రపు సిరి వల్ల, నాయన ఈ లోక ఆశల వల్ల, నాయన సంఘ శాఖల యొక్క వ్యామోహము యొక్క తెరలు వారిని కమ్ముట చేత తండ్రి నాయన ఆ యొక్క గర్వపు చేష్టలు ఇందులో కనబడతా ఉన్నాయి. దయచేసి ప్రభా, నా ప్రార్థన ఆలకించండి. మమ్మును వారికి నాయన వారి యొక్క క్రియల వైపు తిరగకుండా సర్వసత్యమందు చక్కగా నిలబెట్టి నీ రాకడలో, నీ ర్యాప్చర్లో ప్రభా కొనిపోబడుటకు తగిన సిద్ధపాటు ఈ చిన్న వధువుకు దయచేయమని ప్రార్థిస్తున్నాం.
ప్రభా, ఈ యొక్క మెసేజ్ ఎక్కడికి వెళ్తుందో నాయనా, దీనికోసం ఎవరైతే నిర్ణయింపబడి ఉన్నారో వారిని అది నాయనా పట్టుకోవటానికి సహాయం చేయండి. కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరి వారి హృదయం యొక్క తలంపులను పరిశోధించేది నీ వాక్యమై ఉన్నది. ఆ రీతిగా నాయన నీ బిడ్డలను నీ వైపు నాయనా త్రిప్పుకొనమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీ అనాది సంకల్పంలో నాయనా పక్షిరాజు ఆ స్వరాన్ని పట్టుకుంటుంది నాయన. అలాంటి పక్షిరాజు పిల్లలు ఎక్కడైతే ఉన్నారో నీ రాకడకు ముందుగా సమకూర్చమని నాయనా, బలహీనులను బలపరచండి, శక్తిహీనులకు బలాభివృద్ధి దయచేయమని మహిమ ఘనత ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.